హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను స్మార్ట్ రామోహన్. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం మాట్లాడాలనిపించింది ఈరోజు కొద్దిగా. ఏం లేదు ఫ్రెండ్స్, కువైట్లో కువైట్లో ఉండేవాళ్ళు కావచ్చు, బయట ఉండేవాళ్ళు కావచ్చు, అదర్ కంట్రీలో ఉన్నవాళ్ళు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పటికీ 3 సార్లు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది కువైట్. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు ఇక్కడ మాలాంటి వాళ్ళంతా. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎండలు ఎక్కువైన వల్ల గ్యాస్ దాంట్లోకి అది లీక్ అయిపోయి వెళ్ళిపోతుంది. అందుకే ఫ్లాట్లలో ఉన్న జనాలు కూడా భయంతో బిక్కిరి బిక్కిరికొని ఉంటున్నారు. మేము అలాగే ఉంటున్నాం. ఏం చేయాలి, తప్పదు ఫ్రెండ్స్. బతకడానికి వచ్చినాం. బిడ్డలను చక్కగా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అదే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇండియా మాదిరి కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గ్యాస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎండలు ఎక్కువైన వల్ల ఎడారి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఎడారి వల్ల ఇసుక ఎక్కువ, వేడి ఎక్కువ, ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సెంటర్ ఏసీలు ఉంటేనే పనిచేస్తాం, ఉండగలం, కట్టుకోగలం. మేమంటే పనిచేసేవాళ్ళు ఏసీలలో ఉండి పనిచేస్తున్నాం. కానీ బయట ఉన్న వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎలా కష్టపడుతున్నట్టు అలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. అంటారు కువైట్కి వెళ్ళి ఏమి లేదు, సంపాదించుకుంటారు, బతుకుతున్నారు అనుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పోతున్నారు. పండుకుంటే నిద్ర రాదు, ఏ సమయం జరుగుతుంది. అందుకే ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. అందరికీ ఈ అరబిక్ కంట్రీలు అంటేనే భయం. కానీ తప్పదు భవిష్యత్తులో చాలా మందికి వెళ్ళాలి, పిల్లల్ని చదువుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. మధ్య కుటుంబం వాళ్ళని తెచ్చి ఇక్కడ బతుకుతున్నారంటే సంపాదన కోసం. మినిమం లేదంటే 12 గంటలు పనిచేయాలి ఫ్రెండ్స్. 12 గంటలు పనిచేసి 6 గంటలు పండుకొని మళ్ళీ వచ్చేయాలి. పండుకుంటే ప్రాణం ఎలా పోతుందో తెలియదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది జీవనోపాధికి వచ్చి చాలామంది ఇదైపోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పటికి 3 ఫైర్ యాక్సిడెంట్ అయినాయి. 3 ఫ్లాట్ల కంపార్ట్మెంట్లు కాలిపోయినాయి. చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ బతుకుల కోసం వచ్చి. ఇవంతా తలుసుకుంటే బాధ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కువైట్లో ఉన్నవాళ్ళు కానీ, ఇతర కంట్రీలో ఉన్నవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆటోమేటిక్గా పేలిపోతున్నాయి. అందుకే ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే ఒక తమ్ముళ్ళలాగా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నన్ను కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఆల్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఓకే.